ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కడుపులో ఉన్న బిడ్డ గురించి బయట పడిపోతుంది కదా వదినా. అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర వేటికి సమాధానాలుండవు. వాళ్ళు వేసే నిందలకి నాకు చావు తప్ప మరో దారి కనిపించదు. సంజన, అలాంటి మాటలు మాట్లాడుకో. అయినా కనీసం నాకైనా చెప్పాలి కదా. ఎలా చెప్పను వదినా? అన్నయ్యకి ఎలా ఉందో అని, తనకేమైపోతుందో అని నువ్వు అసలే కంగారు పడుతున్నావు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు. అందుకే నీకు కూడా చెప్పలేకపోయాను. సరే సరే, ఇలాంటివి అసలు అశ్రద్ధ చేయకూడదు. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. వదినా, హాస్పిటల్కా? మనం హాస్పిటల్కి బయలుదేరితే నా గురించి బయట పడిపోయే అవకాశం ఉంటుంది కదా. నువ్వేం కంగారు పడకు సంజన, అవన్నీ నేను చూసుకుంటాను. ముందైతే నువ్వు బయలుదేరు. ఇలా నీలో నువ్వే దాచుకుంటే చాలా ప్రమాదం. రా. అరవిందా, దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ ప్రవీణ్ మిట్టల్కి వార్నింగ్ ఇచ్చి వదిలేశాం గాని పోలీసులకు పట్టించాల్సిందేమోనండి. పోలీసులకు పట్టించడం కరెక్టే, కానీ సరైన ఆధారాలు లేకుండా పట్టించలేవు. వాడి మూలంగానే మిత్ర చావు బతుకుల వరకు వెళ్ళాడని మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. మనం ఏ ఆధారంతోనూ నిరూపించలేం. అంకుల్ చెప్పింది నిజం ఆంటీ. ఆ ప్రవీణ్ మిట్టల్ని అరెస్ట్ చేయించాలంటే మనం సరైన సమయం కోసం వెయిట్ చేయాలి. అవకాశం దొరకగానే వాడిని అడ్రస్ లేకుండా చేయాలి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను సంజన బయటికి వెళ్ళొస్తాం అత్తయ్య గారు. బయటికా? బయటకంటే ఎక్కడికి? సంజన ఏవో కొనుక్కోవాలంటోంది, అందుకే షాపింగ్కి బయలుదేరుతున్నాం. షాపింగా? ఏ ఏరియాలో? జగదాంబ. ఏంటి, ఒకరేమో మద్దులపాలెం అంటున్నారు, మరొకరేమో జగదాంబ సెంటర్ అంటున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నట్టు? అంటే షాపింగ్ ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, అందుకే రెండు ఏరియాలు కవర్ చేద్దాం అనుకున్నాం. అయినా మీరేంటి దేవయాని, షాపింగ్ అంటే ఏదో ఒకే ఏరియాలో చేయాలనుందా ఏంటి? వైజాగ్ ఏమైనా గొడ్డుపోయిందా? షాపింగ్ ప్లేసులు ఎన్ని లేవు? అయినా సరదాగా షాపింగ్ అని బయలుదేరితే మీరేదో చావింటికెళ్తున్నట్టు అన్ని ఆరాలు తీస్తున్నారెందుకు? అమ్మా లక్ష్మి, సంజన, మీరు వెళ్ళండి. అలాగే మావయ్య గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.